ఒకానొక రాజ్యంలో ఒక రాజుగారు, తెలివి తక్కువ రాజుగారు, వివేకము విజ్ఞానము లేని ఒక రాజు ఒక ఆలోచన చేస్తాడు. ఈ రాజ్యంలో జనాభా ఎక్కువైపోయింది కదా, ఈ రాజ్యంలో జనాభా ఎక్కువైపోయింది కనుక నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడట. ఏంటి ఆ నిర్ణయం అంటే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా చంపేద్దాం. వాళ్ళు ఇంట్లో కూర్చొని తినడం తప్పించి ఏ లాభం ఉంది? కనుక 60 సంవత్సరాల పైబడినటువంటి ప్రతి ఒక్క తల్లి, తండ్రి, ముసలమ్మ, మా అమ్మమ్మ ప్రతి చంపేద్దాం, ఎవరిని బతకనివద్దు. అప్పుడు సగానికి సగం జనాభా తగ్గిపోద్ది, మనందరం హాయిగా హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు. ఓకే, అందరూ ఆ రాజాజ్ఞని పాటించారు. ఒక నెల రోజుల్లో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఏంటి ఆ కార్యక్రమం? మరణకాండ. ఏంటి ఆ మరణకాండ? వృద్ధులైనటువంటి ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, 60 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులందరినీ కూడా చంపేశారు. ఇలా జరిగిందో లేదో, ఒక సంవత్సరానికి దేవుని యందు ప్రియులారా ఆ రాజ్యంలో ఒక గొప్ప కరువు వచ్చింది. ధాన్యం లేకుండా మొత్తం ధాన్యం అయిపోయింది, తినడానికి ఏమీ లేదు, చుట్టుపక్కల కూడా కరువే వచ్చింది. ఏం చేయాలో తెలియడం లేదు. అందరూ తల్ల పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలి? మంచి చెప్పే, బుద్ధి చెప్పే, మంచి సలహాలు ఇచ్చే, ప్రాణాలు కాపాడే జ్ఞానము కలిగినటువంటి వృద్ధులైన తల్లిదండ్రులు ఎవరు లేరుగా. ఎవరు చెప్తారు మంచి వీళ్ళకు? అందరూ కూడా తలలు పట్టుకొని ఈ కరువును ఎలా జయించడం, మాకు 6 నెలలు అయితే ఎలాగో గెంటికొని వస్తాం, తర్వాత మనం ఎలా జయించడం అని చెప్పి చాలా 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 బాధపడతా ఉన్నారట. అందులో ఒకనొక మంత్రి మాత్రం ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారిని, వృద్ధుడైన వాళ్ళ నాన్నగారిని, చాలా 60, 70, 80 సంవత్సరాలు అయిపోయింది, అన్నీ అంత వృద్ధాప్యతని ఒక చిన్న గదిలో, ఒక కొట్టు గదిలో, ఎవరికి తెలియకుండా ఒక రహస్యపు గదిలో ఇతను భద్రంగా దాచి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. డే అంతా కూడా చంపేశానని చెప్పారు, కానీ రాత్రికి వచ్చేసరికి ఆ తండ్రి పక్కనే కూర్చొని తండ్రితో మాట్లాడుతూ, తండ్రి పక్కనే పడుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ యొక్క తండ్రితో మాట్లాడుతున్నాడు, నాన్న ఇలా సమస్య వచ్చింది, అందరూ చనిపోతున్నారు, కరువు వచ్చింది, ధాన్యం లేదు, ఎక్కడా దొరకడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అంటే, వాళ్ళ నాన్నగారు వృద్ధుడైనా, మంచాన పట్టినా, కొంచెం జ్ఞానం ఉన్నది కనుక, జ్ఞాపక శక్తి ఉంది కనుక అతను ఒక సలహా చెప్పాడంట. ఒక చిన్న సలహా ఏంటంటే, నాన్న అది పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా నేను చెప్పింది చెయ్యి. పొలాలు ఉంటాయి చూడండి, ఆ పొలాల గట్టుల దగ్గర మరొక్కసారి వెళ్ళి దున్నండి, గట్టులన్నీ కూడా దున్నండి. ఎక్కడైతే గిడ్డంగులు చేశారో ఆ ప్రాంతాల్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా ధాన్యం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని కూడా శుభ్రం చేస్తే అక్కడ దొరుకుతుంది. దేవాలయాలలో, గోపురాలలో ఆ రోజుల్లో మేము దాచేవాళ్ళం చాలా ఎక్కువ ధాన్యం. గోపురాల్లో సూదులుగా ఉంటుంది కదా, అందులో కూడా ధాన్యపు గింజలు ఉంటాయి, మీరు ప్రయత్నం చేయండి, అక్కడొక్కడ మీకు దొరుకుతుందంటూ అతని యొక్క తెలివితేటలు లేదా జ్ఞానాన్ని ఉపయోగించి అప్పుడు 60 సంవత్సరాల క్రితం, 80 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, అతనికి ఏం గుర్తుందో అవన్నీ కూడా, రహస్య స్థలాలన్నీ కూడా చెప్పాడు. ఇతను వెళ్ళి అవన్నీ కూడా తెచ్చుకొని జాగ్రత్తగా ఇతను మాత్రం పంట పండిస్తూ ఉన్నాడు. రాజుగారికి అక్కడక్కడ తెలిసింది ఎలాగ సాధ్యం అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పాడట, రాజా మీ మాటను కాదన్నాను, నేను నా తండ్రిని మాత్రం చంపుకోలేదు, భద్రపరిచాను. ఈరోజు లోకమంతా, రాజ్యమంతా నాశనం అయిపోతున్న సమయంలో నేను సలహా కొరకు, సూచన కొరకు, మార్గము కొరకు, వెలుగు కొరకు, సమాధానం కొరకు నేను మా నాన్నగారిని నేను సంప్రదిస్తే, మా నాన్నగారు ఇచ్చిన సలహా ప్రకారం ఇదిగో చూడండి, సుమారు 10 బస్తాల ధాన్యం నేను సేవ్ చేయగలిగాను చూడండి అని చూపించారంట. దానిని మరలా నారు వేసి, దానిని మరలా విత్తనాలుగా మార్చి, దానిని పంటగా పోస్తే ఈ కరువు అయిపోయేసరికి మరలా ధాన్యము చేతికొచ్చింది. ఆ రాజ్యమంతా బ్రతికి బట్టగట్టింది, ఆ కరువును దాటగలిగింది. దేవుని యందు ప్రియులారా, ఒక్క ఓల్డ్ ఫాదర్, ఒక్క గ్రాండ్ ఫాదర్ ఒక రాజ్యాన్ని కాపాడగలిగితే, దేవుని యందు ప్రియులారా, దేవుడు ప్రతి ఇంటిలోనూ ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక తాతగారిని పెడుతున్నాడు అంటే వాళ్ళ అవసరం ఎంతో ఉంది, వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంది, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. వాళ్ళ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క అనుభవం మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళ దీవెనలు ఫలిస్తాయి, వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. కనుక వాళ్ళు పనికిరాని వాళ్ళుగా వారిని దయచేసి చూడొద్దు. వారిని ప్రేమించండి, వారిని స్వీకరించండి, వారిని ఆదరించండి, వారి సలహా పొందండి, వారి దీవెనలు పొందండి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.